హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆకాష్. ఈరోజైతే మనం ఆన్సర్ సాఫ్ట్వేర్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. దీని ఇంట్రడక్షన్ అంటే ఏంటి, దీని లోపల ఉండే టూల్స్, దీని లోపల ఉండే ఏం వర్క్ అవుతున్నాయి, ఇంటర్ఫేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏం టూల్స్ ఉన్నాయి, ఏ ఇంటర్ఫేస్ ఉంది, ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అనేది ఫస్ట్ మనం డిస్కస్ చేస్తున్నాం. నేను మీకు ఒక్కో టూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే కొంచెం లోడ్ అవుతుంది ఓపెన్ అయ్యేదానికి. ఫస్ట్గా అయితే ఇలా ఒకటి వస్తుంది పాపప్. దీన్ని మనం ఇలా తీసేయాలి. తర్వాత వచ్చేసి ఇదనమాట మన సాఫ్ట్వేర్, ఆన్సర్ సాఫ్ట్వేర్. ఇక్కడైతే మీకు కనిపిస్తున్నాయి కదా టూల్స్, ఈ సాఫ్ట్వేర్. ఇది ఫైల్ ఉంటుంది, ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. న్యూ అంటే న్యూ తీసుకోవచ్చు. మళ్ళీ వచ్చేసి ఇక్కడ సేవ్ యాజ్, ఇవన్నీ మీకు ఆల్మోస్ట్ అన్నీ తెలిసే ఉంటాయి. ఈ సాల్వర్స్ అండి, నస్టన్, ఎల్ఎస్, డైనా, అబాకస్, యాన్సిస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాల్వర్స్. ఇవన్నీ సాల్వర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాచ్ మెష్ ఫీచర్స్, కంపారిజన్, టాక్స్ మేనేజరు, ట్యాంక్, వాల్యూమ్ ట్రాప్స్, ఈ టూల్స్ అయితే ఎక్కడ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, ఇది వచ్చేసి మెషింగ్ టైప్స్ ఆఫ్ మెషింగ్స్ అండి. ఇది క్లాసికల్ మెష్ అండ్ షెల్ మెష్, మిడిల్ మెష్, టెట్రా అండ్ 3D మెష్ అండి. ఈ కిందకు వచ్చేసరికి ఇవన్నీ 3D మెష్ వస్తాయి. టెట్రా, హైబ్రిడ్ మెష్ అంట, ఎక్సా, పెంటా మెష్, ఇవన్నీ 3D, ఇవన్నీ 2D మెష్, క్లాసికల్ మెష్. ఇది వచ్చేసి సాల్వర్స్ అండి. మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాల్వర్స్ ఉన్నాయి. మనకు అబాకస్ సాల్వర్ ఉంది, యాన్సిస్, ఎన్పిఎం క్రాష్, ఎల్ఎస్, డైనా, నస్ట్రాను, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాల్వర్స్ ఉన్నాయి. ఈ సాల్వర్స్ సెలెక్ట్ చేసుకొని మనం నెక్స్ట్ బౌండరీ కండిషన్స్, మెషింగ్, జియోమెట్రికల్ టూల్స్, మెటీరియల్స్ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం సాల్వ్ చేసే సాల్వర్స్ నెక్స్ట్ ఈ సాల్వర్స్ అనమాట. ఏదైతే అటాక్ చేస్తామో ఆ సాల్వర్స్తో మనం నెక్స్ట్ ద రిజల్ట్స్ అనేది వస్తుంది. ఇది క్లాసికల్ టోపో మోడ్ అండి. ఇది టోపో మోడ్. ఇక్కడ ఉంట హాట్ పాయింట్స్, ఇన్సెట్, ఈ రిలీజ్, వెల్డ్ స్పాట్, ఇవన్నీ వీటిల్లో సెక్షన్స్ అండి. అండ్ నెక్స్ట్ కాయిన్స్, ఫిల్ కాయిన్స్, బ్రేక్, ప్రాజెక్ట్, రిలీజ్, ఓపెన్ హోల్, ఇవి ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కట్, డిలీట్, అన్డిలీట్. ఏదైనా మనం ఒక సర్ఫేస్ మోడల్ తీసుకున్నప్పుడు అయితే, ఏదైనా ఒక పార్టికల్ తీసుకున్నాం, ఒక ఇంజిన్ బ్లాకే తీసుకున్నాం అనుకున్నాం, ఆ ఇంజిన్ బ్లాక్లో ఆ సర్ఫేస్ ఎక్సెస్ మెటీరియల్ వచ్చింది, మనం మనం చేయొచ్చు అనమాట. ఈ టూల్స్ యూస్ చేసుకొని దాన్ని డిలీట్ చేయడం, సర్ఫేస్ ఎక్కడికి కావాలి కరెక్ట్గా చూసుకొని చేసి, మనకి మెషిన్ కరెక్ట్గా రావాలి కదా, రిజల్ట్స్ కరెక్ట్గా రావాలి కదా, ఫైనల్ అవుట్పుట్ రావాలి కదా లాస్ట్కి. అందుకని మనం ఈ టూల్స్ యూస్ చేసుకొని మనం దాన్ని కరెక్ట్గా సెట్ చేసుకొని దాన్ని ఫినిష్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి సర్ఫేస్ అండి. కాయిన్స్, ఫిట్, ఎక్స్టెండ్, బ్రేక్, ఈ సర్ఫేసెస్ టూల్స్ అండి. ఇవి కొంచెం వీటిని యూజ్ చేసుకొని ఫర్దర్గా నెక్స్ట్ సెక్షన్స్లో ఇవి ఎలా యూజ్ అవుతాయని ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్ యూజ్ అయ్యేటి ఈ పాయింట్స్ అండి. ఈ పాయింట్స్ డెలిట్, అన్డెలిట్, వీటిలో వచ్చే ఇవి. అండ్ నెక్స్ట్ ఇవండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బేసిక్గా అయితే ఇదే అండి. ఇంకా మీకు ఏమైనా టూల్స్ ఇక్కడ కానీ లేకపోయినవి అంటే మీరు జస్ట్ ఇలా పైన ఎలా డెలిట్ ఆప్షన్, డెలిట్ అని కొట్టారనుకోండి, డైరెక్ట్గా అది చూపించేస్తుంది డెలిట్ ఆప్షన్ ఎక్కడ ఉంది అనేసి. మీరు ఏం కావాలన్నా ఇక్కడ జస్ట్ ఇలా టైప్ చేశారంటే ఇప్పుడు మీకు కట్ కావాలి, జస్ట్ ఇదిగోండి జోన్ కట్, ఇది చూపించేస్తుంది. అట్లా అనమాట. మీకు ఇక్కడ ఏం రాకపోతే అవన్నీ టైప్ చేసుకున్నారంటే జస్ట్ అది ఆటోమేటిక్గా మీకు చూపించేస్తుంది. ఇదండి మన ఆన్సర్ ఇంటర్ఫేస్.
నెక్స్ట్ బాటంలోకి వచ్చేసామంటే ఇవన్నీ ఈ టూల్స్ వచ్చేసి మొత్తం ఆ, ఒక పార్టికల్ తీసుకున్నారంటే దాంట్లో హైడ్, నాన్ హైడ్ ఇవన్నీ వస్తాయి. ఇది నెక్స్ట్ వీడియోలో నేను చేసి చూపిస్తానండి మీకు ఈ కింద మాడ్యూల్స్ అనేది. ఇదైతే ఆల్ బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఇంటర్ఫేసింగ్ ఆఫ్ ఇన్ దిస్ యాన్సా సాఫ్ట్వేర్.